ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి రక్షణార్థమై పరలోకాన్ని విడిచి ఈ భూమి మీద జన్మించి తన విలువైన ప్రాణాన్ని దానముగా బలి పశువుగా బలి అయిపోయి అర్పించి ప్రజలకి రక్షణను కలగచేసినటువంటి గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమను ఈరోజు ప్రజలు ఎంతగానో కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళినటువంటి తర్వాత ఆయన విడిచిపెట్టినటువంటి పనిని చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులకి ఆయన అప్పగించాడు. ఆయన అప్పగిస్తూ అనేకమైనటువంటి విషయాల్ని ఆయన శిష్యులకు, ఆయనని నమ్మినటువంటి భక్తులకు తెలియచేశాడు. ఆయన విడిచిన పని లేదా సేవ చాలా యుక్తమైనది, మంచిది, విలువైనది, అది వెలకట్టలేనిది. దానిని ఎవరైతే చేతబట్టుకొని ముందుకు వెళ్తారో, ఎవరైతే దానిని కొనసాగిస్తూ ఉంటారో వారు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. ఈ లోకంలో చాలా విలువైనటువంటివి ఉన్నాయి, కానీ ప్రభు పని కన్నా విలువైనది ఏదీ లేదు. ఎందుకు విలువైనది లేదు అని అంటే ఈ భూమి మీద ఒక మనిషిని పాపము నుండి విడుదల కలగచేసి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి సువార్త ఒకటే, యేసు ప్రభు సువార్త. ఆయన పని అందుకే విలువైనది. ఆ విలువైన పని చేస్తున్నటువంటి సేవకులు లేదా యాజకులు లేదా విశ్వాసులు, క్రైస్తవ సమాజానికి చెందినటువంటి వారు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి రాస్తూ చెప్తున్నటువంటి మాటను మనం చూస్తాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఈరోజు సేవకుడు సమాజానికి, విశ్వాసానికి ఒక మాదిరి. ఎందుకంటే ఆ మాదిరి యేసుప్రభులోనే ఉంది. యేసుప్రభువే ఆ మాదిరి మనకి చూపించాడు. యేసుప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు కనుక మనమును ఈ లోకానికి లేదా మనకు అప్పగించబడిన ఈ పనిలో మాదిరిగా ఉండాలి. సరి అయిన సాక్ష్యం లేని సేవకుడు సాతాను కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకంటే సమాజము సేవకుని చూస్తుంది. ఈరోజు యేసుప్రభుని చూడటం లేదు డైరెక్టర్గా. యేసుప్రభుని చూడాలి అని అంటే ముందు సేవకుని చూడాలి. సేవకుని, విశ్వాసిని లేదా క్రైస్తవ వ్యక్తులని చూచేటప్పుడు సమాజం లేదా లోకానికి యేసుప్రభు వారి గుణాలలో, వారి ఆలోచనలలో, వారి నడకలలో, వారి పడకలలో, వారి ఉద్దేశాలలో లేదా ఇతర పనిబాట్ల అన్నిటిలో యేసుప్రభు వారు సమాజానికి కనిపించాలి. ఎప్పుడైతే సేవకులలో కానీ, విశ్వాసులలో కానీ, క్రైస్తవులలో కానీ వారి యొక్క జీవిత నడవడికలో యేసుప్రభుని చూడగలుగుతారో ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, అప్పుడు మనం ఎవరికి ప్రత్యేకంగా మీరు క్రీస్తుని నమ్మండి అని చెప్పక్కర్లేదు. మన ప్రవర్తనే వారిని నమ్మేలా చేస్తుంది. మన జీవిత పాఠమే వాళ్ళని రక్షణలోనికి వచ్చే విధంగా నడిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కాలంలో లేకపోతే ఈ సమయంలో మన జీవన విధానము లేదా భక్తి ఒడవడిక లేదా ఎలా ఉన్నదనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సగం విధేయత చాలా ప్రమాదకరం. పూర్తిగా అవిధేయునైన దేవుడు క్షమిస్తాడేమో కానీ సగం విధేయత కలిగినటువంటి వారిని దేవుడు ఎన్నడూ క్షమించడు. అలాగే సాక్ష్యం లేనటువంటి వారిని కూడా దేవుడు ఎన్నడూ క్షమించడు. ఒకవేళ నీ వాక్చాతుర్యంతో లేదా నీ డాంబికత్వంతో, నీ దగ్గర ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి ఏదైనా బలంతో, ధనంతో, అధికార మదంతో నీ ముందున్నటువంటి వారిని నువ్వు గద్దించి వారిని మౌనంగా ఉండేటట్లు చేయగలవేమో, కానీ నీ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఈ విధమైన పోకడలు ఎందుకు పనికిరావు. ఆయన ఎదుట మనం సరిచేయబడిన వ్యక్తులుగా ఉండాలి. ఆయనకి నచ్చిన జీవితంగా మనం ఉండాలి. ఆయన మందని కాసే పని, మేపే పని సేవకునిగా దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి మన పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడే మనం దేవునికి నమ్మకమైనటువంటి వారంగా కనిపిస్తాం. ఆయన మరింత పని మనకి అప్పజెప్పే అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన కొంచెం చిన్నదానిలో నమ్మకంగా లేకపోతే మరి పెద్ద పని మనకి ఎలా అప్పగిస్తాడు ఆయన? కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి పనిలో మనం నమ్మకంగా ఉందాం.
దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన ప్రార్థన బ్రతుకు ద్వారా చూపించి ప్రజలందరూ పరలోకానికి చేరుకునేలాంటి గొప్ప అవకాశాన్ని మనమే కలుగు చేద్దాం. అలా ఉండటానికి దేవుడు తగిన కృప మనందరికీ దయచేయను గాక. సరి చేసుకుందాం, బుద్ధి చెప్పుకుందాం, ఒకరికొకరు గద్దించుకుందాం, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉందాం. ముఖ్యంగా ఆయన విలువైన రక్షణను మనం కలిగి ఉండి మనం ధైర్యంగా ముందుకు సాగుదాం. యేసయ్య మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.